ఈ గర్వము ఎంత పతనం చేస్తుందంటే మనిషిని రాత్రికి రాత్రే అలా గర్విష్టి అయి బెల్షజ్జారు పాత్రలతో ఆ యొక్క అశుద్ధమైన మద్యపానాల్ని సేవిస్తుండగా దేవుడి హస్తం ఒక చెయ్యొచ్చి గోడ మీద మేనీ మేనీ టీకేల్ అని రాస్తే దాని భావం దానియేలు చెప్పాడు. రాత్రికి రాత్రే ప్రభుత్వం మారిపోయింది. మనమందరం దాన్ని విశ్వసిస్తున్నాం, దాన్ని కొనసాగిస్తాం. అదే జరుగుతుంది. మనకి విడుదల వస్తుంది. ఈ గర్వం చేత ఎందరో పతనం చెందారు. ఈ గర్వంలో లూసిఫర్ ప్రధాన పాత్ర. యుద్ధం చేశారు మిఖాయేలుతోని, నిలవలేకపోయారు. భూమి మీద వచ్చి పడ్డారు. భూమి మీద తూకం వేస్తున్నాడు దేవుడు. శాపం ఆశీర్వాదం మీ ముందు ఉంచాను, ఏది కావాలి మీకు, ఏది మీరు తీసుకుంటారు? రాజ్యము, శక్తియు, బలము, రక్షణ ఇప్పుడు క్రీస్తు ఆయనని చెప్పిన దేవాది దేవుడు, పరమదేవుడు, పరిశుద్ధుడు. ఇదిగో మనకి పాలు తేనెల దేశంతో సమృద్ధి దేశం, పరలోక రాజ్యానికి మనల్ని అప్పగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అమెరికా లాంటి యుద్ధాలు మేము చేయటం లేదు, అది భౌతికమైనది. మా ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. మేము యుద్ధం చేస్తున్నామయ్యా, తరతరాలు యుద్ధం చేస్తున్నామయ్యా, వంశాలు వంశాలు యుద్ధాలు చేస్తున్నాయ్యా. గర్వాన్ని ఎదిరించాలి. అవును తండ్రి, తొడేలు స్వభావము నాయనా, గొర్రెపిల్ల మనసు కలిగి ఉండాలి, వినయము విధేయత కలిగి ఉండాలి. మాకు నేర్పించావయ్యా. ప్రతి వాక్యానుసారంగా జీవించాలని మాకు నేర్పించావు తండ్రి. సైతాన్ రాజ్యాన్ని బహువేగంగా మనుషులు మింగేసి పనిలో ఉన్నారయ్యా. అవును తండ్రి, ఎవరిని మింగుదామని తిరుగుతున్నాడయ్యా. సైతాను అతని దూతలు మనుషుల మధ్య కలహం ముట్టిస్తున్నారు. అవునయ్యా, లోకమంతా భ్రష్టంగా అయిపోయింది తండ్రి. యేసయ్యా, నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. గొర్రెపిల్ల మనసు మాకు ఇయ్యయ్యా తండ్రి. కటిక చీకట్లో, కోపంలో, అగ్నిగుండంలో నాయనా పడదోసి ప్రధానత్వం నిలుపుకోలేక నాయన తండ్రి ప్రభువా, గర్వం చేత పతనం చెందిన యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అంటున్నావు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నావు. నీ రాజ్యములో మేము పాల్గొనాలయ్యా, మీ చిత్తము జరగాలయ్యా, నీ కృపలో మేము వర్ధిల్లాలయ్యా. అయ్యా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మా యుద్ధంలో మీరు తోడుగా ఉన్నారయ్యా. యుద్ధం చేసేది నువ్వు తండ్రి, కేవలం మేము నాయనా తండ్రి నీడ మాత్రమే తండ్రి. అయ్యా, మీరు యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఘనత, మహిమ, ప్రభావాలు మీకే దక్కాలయ్యా. అయ్యా తండ్రి, మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.